పిండి బాగా నానినట్టయితే, అంతేకాకుండా అందులో సరైన మోతాదులో నువ్వులు కానీ, వాము కానీ పడినట్టయితే ఇంత బాగా వస్తాయి చకినాలు. తెలంగాణలో ప్రతి సంక్రాంతికి తప్పకుండా చేసుకునే పిండి వంట చకినాలు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, టేస్టీగా కూడా ఉంటాయి. చకినాలు బాగా ఆరిన తర్వాత మనము ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చకినాలు మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది. అస్సలు అబ్జార్బ్ చేయదు ఆయిల్‌ని. బాగా తక్కువ ఆయిల్‌తో తయారు చేసుకోవచ్చు ఈ చకినాలు. కాకపోతే మనం మీడియం ఫ్లేమ్ పైన పెట్టి మనం చేసుకున్నట్టయితే మంచిగా ఫ్రై అయితాయన్నమాట. కొద్దిగా హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే వెంటనే బ్లాక్ కూడా అయిపోతాయి. సో, అదొక్కసారి మనం కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ చకినాలు చేసుకోవడం.